వీడు ముండా ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని బిల్లు చేపించడంతో వైసీపీ వాళ్ళు సగం చచ్చిపోయారు. పెళ్ళాల చాటుని ఏడుస్తున్నారు. ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకొని ఇళ్లలో కూర్చొని ఏడుస్తున్నారు. చూశారుగా ఇదేం మాట్లాడుతున్నాడు. దేనికి ఏడవాలరా వైసీపీ వాళ్ళు? పెళ్ళాల చాటున, వాటి చాటున, ఇటు చాటున దేనికి ఏడవాలి? ఏమి నువ్వు చచ్చావనా? దేనికి ఏడుస్తారు? వైసీపీ వాళ్ళు దేనికి ఏడుస్తారా? మావిగన్ అంటే అది ఒక అవులేయా మీకు? మావిగన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను 110 కిలోమీటర్ల కారిడార్ చేస్తూ రాజధానిగా ప్లాన్ బిగా ఆలోచించండి అని చెప్తే అది మీకు అవులేయా? అది మీకు ఎగతాలా? అది మీకు కామెడీనా? ఏరా, 3 ముఖ్యమైన పట్టణాలు ఈ రాష్ట్రంలో, 3 ముఖ్యమైన పట్టణాలు మీకు అవులయ్యి కామెడీ ఎందుకురా? ఎందుకు బతుకుతున్నారా మీరు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడంటే దానికి 16 అర్థాలుంటాయి. ఎత్తుక్కో ముండా, ఎత్తుక్కో. ఎందుకు ఆయన ఆ మాట మాట్లాడాడు? మావిగనని ఎందుకన్నాడు? ఆ రోజు 3 రాజధానులని ఎందుకన్నాడు ఆయన? ఎందుకన్నాడు ముండా? 3 రాజధానులంటే 3 ప్రాంతాలు, రాయలసీమ గాని, కోస్తాంధ్ర గాని, ఇక్కడ అమరావతి దగ్గర గాని ప్రతి ఒక్కటి అభివృద్ధిలోకి వస్తాయి. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఒకే చోట అభివృద్ధి ఉండకూడదు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలని ఆయన చెప్పాడు. ముండా తెలుసుకో.